హాయ్ ఇప్పుడే మన మిత్రుడు బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ అభయ్ నవీన్ ఎలిమినేషన్ అయ్యారు. యాక్చువల్ గా బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వీక్ వేరే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ సీజన్ లో అభయ్ నవీన్ చేసిన ఓవరాక్షన్ కి కొంచెం త్వరగానే బయటికి వచ్చేసాడని చెప్పుకోవాలి. అనవసరంగా కాలికిపోయే గంపని నెత్తికి తగిలించుకున్నట్లు ఏదైనా కొంచెం ఎటకరంగా మాట్లాడితే చుట్టూ ఉన్నవారు నవ్వుతున్నారని ఓవరాక్షన్ చేస్తే నవ్వుకున్నవారు బాగానే ఉంటారు, కానీ నవ్వించిన నీకే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అభయ్ నవీన్ విషయంలో కూడా ఇదే జరిగింది. మంచి తెలుగు యాక్టర్ గా పేరున్న అభయ్ నవీన్ అనవసరంగా బిగ్ బాస్ కి వెళ్లి నోటుదోలతో మాట్లాడి ఉన్న పరువుని తీసుకున్నట్లయింది. సరదాగా ఆడిన మాటలకి బిగ్ బాస్ కి క్షమాపణ చెప్పవలసి వచ్చింది. అనవసరంగా నాగార్జున గారితో మాట్లాడాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో అభయ్ నవీన్ ఉండడం కోసం మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా బ్రతిమాలాల్సి వచ్చింది. సాటర్డే ఎపిసోడ్ మొత్తం కూడా అభయ్ నవీన్ తలదించుకోవాల్సి వచ్చింది. ఇన్ని జరిగినా కూడా ఏమాత్రం లాభం లేకుండా సండే రోజు కావాలనే అభయ్ నవీన్ ని ఎలిమినేషన్ చేశారు బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా అభయ్ నవీన్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. కానీ ఒకే ఒక్క మైనస్, నోటి దోల. తనకే తెలియకుండా తను ఏదో కామెడీ చేస్తున్నట్లు, ఏమన్నా బిగ్ బాస్ పట్టించుకోవట్లేదు అన్నట్లుగా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా బిగ్ బాస్ ని తిడుతున్నట్టు కామెడీ చేస్తూ అనవసరంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు. థర్డ్ వీక్ ఓటింగ్ ప్రకారం చూసుకున్న, కంటెస్టెంట్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ వారం అభయ్ నవీన్ బయటికి వెళ్లే అవకాశమే లేదు. కానీ బిగ్ బాస్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినరు. డైరెక్ట్ గా రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపిస్తే ఇంకా ఎక్కువ నెగిటివిటీ అభయ్ నవీన్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూల్ గా థర్డ్ వీక్ ఎలిమినేషన్ చేసి పడేశారు. ఓల్డ్ సీజన్ లో చూసుకుంటే ఎలాంటి పరిస్థితి ఒకరికి వచ్చింది. ఆమెనే గీతూ రాయల్. పదే పదే బొక్కలో బిగ్ బాస్ అనే మాటకి ఓటింగ్ ఎక్కువ ఉన్న, పాపులారిటీ ఉన్న, టీఆర్పీ రేటింగ్ వస్తుందని తెలిసినా కూడా గీతూ రాయల్ ని సడన్ గా ఎలిమినేట్ చేసి పడేశారు.